మనమే పరిపాలిద్దాం. ఏమంటారు అంబేద్కర్ గారు? ప్రపంచ దేశ రాజ్యాంగాలను పరిశీలించి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం. అదే ఈ పుస్తకం. ఈ పుస్తకం నందు ప్రజాస్వామ్యం, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం మొదలైన వాటిని ప్రతిపాదించుకున్నాం. అంతేగాక పౌర హక్కులు కూడా ఉన్నాయి. అవేంటంటే సమానత్వ హక్కు, స్వాతంత్రపు హక్కు, మత స్వాతంత్రపు హక్కు, వైజ్ఞానిక విషయ హక్కు, రాజ్యాంగ పరిపాలక హక్కు. రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ రాజ్యాంగాన్ని స్థాపిస్తున్నాం. ఏమంటారు? బహు సంతోషమైనది. దీని ద్వారా మన దేశం స్వాతంత్ర గణతంత్ర దేశంగా ప్రసిద్ధి చెందుతుంది. మన దేశం భిన్నత్వంలో ఏకత్వంగా వర్ధిల్లుతుంది. ఏమంటారు మనిషి గారు? ఈ గణతంత్ర రాజ్యం ద్వారా మన దేశంలో అన్ని మతాలు సమానంగా చోటుపడతాయి. రాధాకృష్ణ గారు, దీనిపై మీరేం భావిస్తున్నారు? ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో లేని లౌకిక విధానాన్ని మన దేశంలో ప్రవేశపెడుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మీరేమంటారు రాజగోపాల్చారి గారు? చాలా సంతోషం. ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. రాచరికం దైవాంశ సంభూతం. మేము ఆ దైవానికే సమాధానం చెప్తాం, సాధారణ ప్రజలకు కాదు. రాచరికపు కాలం పోయింది. ఐరోపా దేశాల్లో సైతం రాజులను తొలగించి ప్రజలను అధికారులుగా చేయుచున్నారు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు పార్లమెంటులో చట్టాలు చేసి ప్రజలను పరిపాలించే రోజులు వచ్చాయి. అంటే ప్రజాభీష్టానికి పట్టం కట్టాలి. కాబట్టి ఇన్ని సంవత్సరాలు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న ఇటువంటి రాజులను సింహాసనం నుండి తోసేయండి. ఈ రోజు నుంచి మన దేశాన్ని గణతంత్ర రాజ్యంగా ప్రకటిస్తున్నాం. రాజరికం నశించి ప్రజాస్వామ్య పద్ధతిలో మన దేశ అధ్యక్షులుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ నియమిస్తున్నాము. మీకు సమ్మతమేనా? మాకు సమ్మతమే. అందుకేనా మనం జనవరి 26న జెండా ఎగిరేసుకుని జెండా పండుగ చేసుకునేది? అవును తమ్ముడు, ఆ రోజు నుంచే మనకు సంపూర్ణంగా స్వతంత్రం వచ్చింది. ఆ రోజు నుంచి మన దేశాన్ని మనమే పాలించుకునే విధంగా ప్రజాస్వామ్య పరిపాలన అమల్లోకి వచ్చింది. అందుకనే మనం జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. సరే అన్న, మనకు స్వతంత్రం వచ్చి 52 ఏళ్ళ పైబడింది కదా, మనం సాధించింది ఏమైనా ఉందా? లేకేం, ఎంతో ఉంది. అయితే చెప్పన్నా. చెప్తా ఇనుకో. ప్రణాళికలు రూపొందించారు, ఆనకట్టలు కట్టారు, ఆరోగ్యం, వ్యవసాయం, విద్యుత్, వైద్య రంగాలలో ప్రగతిని సాధించారు, అంతరిక్షానికి నిచ్చెనలేశారు. ఇవే కాదు, మన దేశంని సుసంపన్నంగా చేయడానికి ఎంతో మంది కృషి చేశారు. మన దేశాన్ని అనేక సమస్యలు పొంచి ఉన్నాయి. మన దేశాన్ని కబలించడానికి ఎందరో శత్రువులు ఉన్నారు. అరే అన్న, మరి మనలో మనమే కొట్టుకుంటే మన దేశం ఏమవ్వాలి? సస్యశ్యామల దేశాన్ని, సుందర భారతదేశాన్ని, సస్యశ్యామల దేశాన్ని, సుందర భారతదేశాన్ని, మన స్వతంత్ర భారతదేశాన్ని కబలించడానికి శత్రువు పొంచి ఉన్నాడు. మన స్వతంత్ర భారతదేశాన్ని కబలించడానికి శత్రువు పొంచి ఉన్నాడు. దేశ సరిహద్దును దాటి ముందుకి వస్తున్నాడు. సరిహద్దును దాటి ముందుకు వస్తున్నాడు. అదిగో అదిగో కదలి కదలి వస్తున్నాడు. అదిగో అదిగో కదలి కదలి వస్తున్నాడు. అన్న, ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? అందరం ఒకటై అడుగు ముందుకేసి శత్రువులను తరిమి కొట్టాలి. ఆరోగ్యం, వ్యవసాయం, విద్యుత్, వైద్య రంగాలలో ప్రగతిని సాధించాలి. ఐకమత్యతను చాటాలి, అక్షరాస్యతను పెంచాలి. జై జవాన్ జై కిసాన్ అంటూ జనమంతా నినాదించాలి. జనగణమన అంటూ అందరూ భారత మాతకు పట్టం కట్టాలి. ఇలా చేసినప్పుడే భారతదేశం స్వర్ణ భారతదేశం అవుతుంది. బోలో భారత్ మాతాకి జై, బోలో భారత్ మాతాకి జై, బోలో భారత్ మాతాకి జై. వందనమమ్మా భారతికి, వందనమమ్మా మన ప్రియ భారతికి, నందనము చేసదమమ్మా ఈ పవిత్ర వేద భూమికి. నీ పాదాలపై పువ్వులమౌతాము, నీ దరహాసాలలో వెన్నెలమౌతాము.